ఏంటంటే మన దగ్గరికి వచ్చింది. బట్ అక్కడ ఆయన చేరనివ్వలేదు. బట్ మనం ఆంధ్రప్రదేశ్ లో ఏదో చేద్దాము, ఎలాగో ఏమీ లేదు కదా ఇక్కడ పార్టీ, కాబట్టి ఆవిడ చేతిలో పెట్టేస్తే ఇప్పుడు ఇందాక నా ముందు మాట్లాడినటువంటి వెంకటరెడ్డి గారు చెప్పారు, ఆ గిడుగు రుద్రరాజు అనే వ్యక్తి పిసిసి ప్రెసిడెంట్, బట్ అందరికీ తెలియదు. కానీ అంటే అందరికీ దట్ సెన్స్ రాజకీయ క్షేత్రంలో తెలియదు అని చెప్పేసి తను స్పష్టంగా చెప్పాడు. సో అటువంటి పరిస్థితి ఉంది వాళ్ళ కాంగ్రెస్ పార్టీ. దాని నుండి బయటపడడానికి ఏదో ఒక ఫిగరు రాజశేఖర రెడ్డి గారి కూతురు తెచ్చి పెడితే కొంత పార్టీ అందరికీ తెలుస్తుంది, ఓట్లు మాట దేవుడు అని చెప్పేసి వాళ్ళు ఏమన్నా తెచ్చుకున్నారనేది ఒకవైపు అయితే, ఇంకొక వైపు ఏంటనేసి అంటే ఇదంతా మళ్ళీ ఇద్దరు అన్నదమ్ముడు అక్క చెల్లెళ్ళ మధ్యలో నడుస్తున్నటువంటి ఒక డ్రామా అనేది కూడా మరొక ఒక కోణం ఎస్టాబ్లిష్ అవుతుంది. అదే చెప్తాను నేను. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఇందాక చెప్పారు, అవునన్నా కాదన్నా కొంత నెగిటివ్ ఓట్ ఎస్టాబ్లిష్ అవుతుందని చెప్పేసి ఇండైరెక్ట్ గానే ఒప్పేసుకున్నారు వెంకటరెడ్డి. సహజం అది. మనం ఏదో వైనాట్ 175 చెప్పినా సరే ఏదో సమర్థించుకోవడానికి బోల్డ్ 1,00,000 కారణాలు ఉన్నప్పటికీ కూడా అది సహజంగా జరుగుతుంటది. ఈవెన్ దో మేము కూడా ఆ నెగిటివ్ ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుందని చెప్పేసి ఎన్నికలైన మరుక్షణం నుండి మళ్ళీ మేము కొత్త స్థానాల మీద దృష్టి పెట్టుకొని మేము కూడా వెళ్తుంటాం. ఇవాళ మాకు రేపు గ్యారంటీ గెలుస్తామన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఇవాళ మేము ఓడిపోయినట్లు ఏం చేయాలనే దాని మీద మేము మా కసరత్తు మాకు కొనసాగుతుంది. అది సహజం అది. కాబట్టి ఆ నేపథ్యంలో ఇవాళ మళ్ళీ జగనన్న విడిచిపెట్టినటువంటి బాణమే షర్మిల గారు అనేది కూడా దాన్ని నమ్మించడానికే మొన్న ఇడుపులపై కూడా ఆవిడ వెళ్ళలేదు అనేది కూడా ఇవాళ ఇంకొక కోణంలో ఎస్టాబ్లిష్ అవుతుంది సాయి గారు. ఎలా అనేసి అంటే ఇవాళ ఏదైతే ఈ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఒకటి ఉందో అధికార పార్టీకి, దాన్ని మళ్ళీ తెలుగుదేశానికి కానీ లేకపోతే తెలుగుదేశం మిత్రపక్షంగా ఉన్నటువంటి జనసేనకు కానీ, లేకపోతే ఇప్పటికి మేము విడిగానే ఉన్నామని నేను చెప్పను, మళ్ళీ జనసేనతో కలిసి ఉన్నాం, మేము ఒకవేళ ముగ్గురం కలిసి ఉన్నప్పుడు కానీ లేకపోతే తెలుగుదేశం జనసేన కలిసి వెళ్ళి మేము విడిగా వెళ్ళినప్పుడు కానీ ఈ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓట్ అనేది తెలుగుదేశంకి వెళ్ళకూడదు, తెలుగుదేశంతో కలిసి ఉన్నటువంటి పక్షాలకు వెళ్ళకూడదు. అలా వెళ్లకుండా ఉండాలనేసి అంటే షర్మిలాని బేస్ చేసుకొని కాంగ్రెస్ కి వెళ్తే అది బూడిదలో పోసిన పన్నీరు, అక్కడేమీ ఉండదు. వాళ్ళకి ఓట్లు పెడితే ఇందాక ఎవరో చెప్పారు 1-2% ఓట్లు పెరుగుతాయి తప్పిస్తే సీట్లు వచ్చేది ఏమీ లేదు. తద్వారా మళ్ళా అధికార పార్టీ గెయిన్ అవడానికి ఈ ఫార్ములాని నేను ఇంతకు ముందు కూడా చాలా సందర్భాల్లో చెప్పాను. రాజశేఖర రెడ్డి గారు 2009 ఎన్నికల్లో ప్రయోగించినటువంటి ఫార్ములా చిరంజీవి గారిని అనేది చాలా చర్చ జరిగింది. అది వాస్తవం అంతా లేదనేది నేను అనట్లే. అప్పుడు చిరంజీవి గారిని రాజశేఖర రెడ్డి గారే ప్రయోగించారు. తద్వారానే ఆయన విన్ అయ్యాడు, తక్కువ ఓట్లతోటి తక్కువ సీట్లతోటి. తర్వాత చిరంజీవి గారు పార్టీ అందరూ కలిపేశారు. కాబట్టి ఆ ఊహాగానాలకు కూడా ఆ రోజు చర్చకి అవకాశం ఇచ్చాయి. అది నిజమని నేను చెప్పట్లే. సో అటువంటి ఫార్ములా ఇవాళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారి ద్వారా